వీక్షకులందరికీ వందనాలు. శివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా సంక్రాంతి రోజు వేసిన ముగ్గు వేద్దామని అనుకున్నప్పుడు, పెద్ద ముగ్గు వేసి కలర్ వేద్దాం అనుకున్నప్పుడు మా ఇంటి ఓనర్ గారు గతించారు. అందువల్ల వేయలేకపోయాము. వాళ్ళకు పండుగలు ఉండయి కాబట్టి ఒక నెల రోజులు అయిపోయింది. మళ్ళీ ఇవాళ ఈ శివరాత్రి సందర్భంగా పెద్ద ముగ్గు వేద్దామని నిర్ణయించుకొని వేయడం జరుగుతుంది. దానికి గాను నేను ఈ వీడియో చాలా లెంతీగా చేద్దాం కూడా అని అనుకున్నాను, చేస్తున్నాను. చూడండి, మొదలు ఈ ముగ్గు వేయడము బార్డర్ వేయడంతో స్టార్ట్ చేశాను. ఈ ముగ్గు ఏం వేసానో ఏమో కానీ చాలా రోజుల తర్వాత ముగ్గు వేస్తున్నందుకు వాకింగ్ పోయే వాళ్ళు మా ఇంటి పక్కన అందరూ చుట్టాలున్నారు. మాకు చుట్టాలున్నారు. పక్కన ఇంటి పక్కన ఇరుగు పొరుగు వాళ్ళందరూ నాతో కలిసి మాట్లాడడం జరిగింది. అరగంటలో ఫినిష్ చేయాల్సిన ముగ్గును గంటన్నర టైం పట్టింది నాకు. ఈ వేయడం తక్కువ, ముచ్చట్లు ఎక్కువైపోయినాయి. అందువల్ల మీకు డైరెక్ట్గా చూపించలేకపోతున్నాను. అదిగాక పొద్దున జిమ్కి వెళ్ళే వరకల్లా లేట్ అయిపోయింది. పనామె నీళ్ళు జల్లి వెళ్ళిపోయింది. ఆమెకు చెప్పాను ముందుగానే కలర్ వేసి ఉంచమ్మా, నేను వచ్చిన తర్వాత ముగ్గు వేసుకుంటానని. అట్లా వేయడం జరుగుతుంది. అందుకు నేను పూర్తిగా మీకు ముగ్గును చూపించలేకపోతున్నాను. బార్డర్ అయితే వేశాను, దానికి కమలాలు అయితే వేస్తున్నాను. ఈ కమలాలు వేయడము మా ఇంటి ఓనర్కి చాలా ఇష్టం కాబట్టి ఏ ముగ్గు వేసినా కూడా నేను ఫస్ట్ కమలం, ఒక పెద్ద కమలం అన్న వేయడం జరుగుతుంది. ఇంకా నాకు వచ్చిన విధంగా నేను వేస్తున్నాను. కలర్ వేద్దాం అనుకున్నాం కానీ టైం అయిపోయింది. శక్తి కూడా క్షీణిస్తుంది, భయానికి కూడా ఉపవాసం ఉన్నా కాబట్టి శక్తి క్షీణిస్తుందని ఊరుకుంటున్నాను. ఇంకా లెంతీ వీడియో చేయాలని మనసులో బాగా కోరిక అయితే ఉండిపోతుంది. అందుకే ఇది ఫస్ట్ వీడియో చేయడము. ఎడిటింగ్ చేయడం మాత్రము త్రికావనమే తొందరగా ఎడిటింగ్ చేసి ఆ రోజే పండుగ రోజే పోస్ట్ చేయడం జరిగింది. పండుగ తర్వాత పని చాలా ఎక్కువైపోయి బజార్కి వెళ్ళి ఎక్కువైనా కాబట్టి 2 వీడియోలు చేసి పెట్టాను కానీ వీడియో ఎడిటింగ్ చేయలేకపోయాను. అందుకు ఈరోజు ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ చేసి మీ ముందర ఉంచబోతున్నాను. చూడండి ఏమవుతుందో చూడాలి. ముగ్గు అయితే వేస్తున్నాను. 4 వైపుల కమలాలు అయితే వేస్తున్నాను. ఇది 4వ కమలము వేయడము, అందుకే ఫాస్ట్గా చూపించుతున్నాను, ఏమనుకోకండి. ఇట్లా వేసిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ వాకింగ్ చేసి పోయి వచ్చిన వాళ్ళందరూ వచ్చి మళ్ళీ కొద్దిసేపు మాట్లాడింది. ఎప్పుడు కనిపించవు కదా, స్కూలు అసలు ఉందా లేదా, ఉన్నా కూడా నువ్వు అసలు కనిపించట్లేదు. సాయంత్రం అసలు నాకు టైం దొరకడం లేదు, ఎందుకంటే త్రికావనానికి సంరక్షణ కొరకై నేను అన్ని చర్యల నివారణ చేపడుతున్నాను కాబట్టి సాయంత్రం రోజు స్కూల్ నుంచి రాగానే కొద్దిసేపు కింద పోయి అందరితో మాట్లాడేదాన్ని. మా ఇల్లు పైన ఉంటుంది, రెంట్ ఉంటాం మేము. ఈ ఇల్లు పైన ఉంటుంది కాబట్టి ఇంకా సరిపోదు టైం అంతా. రోజు సాయంత్రం ఒక 15 నిమిషాలన్నా కూర్చొని మాట్లాడొచ్చేదాన్ని. ఆ టైం కూడా కేటాయించలేకపోతున్నా, అంత త్రికావనానికే అంకితమైపోతుంది. బాగా చెదలు శంకు పురుగు పట్టి మొత్తం చెట్లన్నీ పోయినాయి కాబట్టి దాన్ని సంరక్షణ చేయాలని అనుకుంటున్నా. చూడండి, నేనైతే 10 చుక్కలు 4 వరుసలు చుక్కలు మొదలుపెట్టి తిప్పుడు ముగ్గు అయితే ఎప్పుడు వేస్తానండి. తిప్పుడు ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టము. ఏది ఎక్కడ కనిపించినా కూడా దాన్ని నోట్ చేసుకుంటా, ఫోటో అన్న తీసుకుంటా. ఇదైతే నాకు ఫేస్బుక్లో వచ్చిందండి. ఫేస్బుక్లో రంగోలీ వాళ్ళు లింకులు మనం టచ్ చేస్తే వచ్చేస్తాయి కదా, అట్లా వాళ్ళ దాంట్లో నుంచి ఒకటి తీసుకున్నా. ఈ బార్డర్ అయితే నేను తయారు చేసిందే ఓన్గా. ఈ ముగ్గు అయితే అక్కడ నుంచి తీసుకున్నా, ఫేస్బుక్ నుంచి తీసుకున్నా. రాణీస్ రంగోలీ అనుకుంటా, రాణి రంగోలీ నుంచి ఈ ముగ్గునైతే తీసుకోవడం జరిగింది. 4 చుక్కలు 10 వరుసలు అట్లా చుక్క విడిచి చుక్క పెట్టాలండి. పెట్టిన తర్వాత ఈ ముగ్గు ఇట్లా వేసుకుని ఒకసారి సన్నగా వేసుకుని ఎందుకైనా తప్పిపోతుందేమో అని నాకు ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం అండి ఏదైనా సరే. అందుకే వీడియోలన్నీ కొంచెము వెనక్కి పోయి ఇంత టైం పట్టింది. మాట్లాడాలంటే కూడా బాగా భయం వేసేది. అదే పిల్లలు అనుకోండి, వాళ్ళకి పాఠాలు చెప్పాలంటే ఈజీగా చెప్పవచ్చు. మన పిల్లలు కాబట్టి ఎట్లయినా వింటారని. ఇది వీక్షకుల కోసం పని కదా, ఎవరు ఎట్లా స్వీకరిస్తారో అని కొంచెం భయం వేసి ఇన్ని రోజుల తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి,
ఇట్లా ముగ్గు వేయడం వల్ల కూడా శాస్త్రీయంగా మనకు మంచిదే. యోగాసనాలలో ఇదొక ఆసనముగా చెప్పుకోవచ్చు. ఇట్లా ఎండగొట్టడము, విటమిన్ లభించడం కూడా మనకు మంచిదే. ఎంతసేపు అయినా నేను వంగి వేయగలుగుతానండి. ఇంతకుముందు అట్లా వేయలేకపోయేదాన్ని. ఎందుకంటే నేను యోగా ఆసనాలు బాగా గట్టిగా చేస్తానండి. ప్రయత్నం అయితే గట్టిగా చేస్తాను. ఎందుకంటే మనుషులకు ఏదన్నా బీపీ ఏమన్నా రోగాలు వస్తున్నాయి కదండి, అవి అన్నీ రాకుండా ఉండడానికి నేను ఇవన్నీ వర్కౌట్స్ కానీ యోగాలు కానీ వెళ్ళడం జరుగుతుంది. మాత్ర లేని జీవితం పొందాలని అనుకుంటున్నా. మాత్ర అంటే ట్యాబ్లెట్లు వేసుకోకుండా జీవితాన్ని అలా గలపాలని అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటివరకు అయితే నాకైతే ఏవీ లేవండి. ఆరోగ్యంగా బాగానే ఉన్నాను. మా టీచర్స్ అందరు అంటారు మీలాగా అసలు ఉండాలి అని. నేను చాలా యాక్టివ్గా ఉంటానండి. మా టీచర్స్ అందరు అంటూ ఉంటారు మీలాగా అసలు మీరు ఇంత శక్తి మీకు ఎట్లా వస్తుందని. మా ప్రిన్సిపల్ కూడా బాగా అడుగుతారండి మీలాగా ఉండాలని. ఏ యాక్టివిటీ ఇచ్చినా దాంట్లో ఫస్ట్ పార్టిసిపేషన్ చేసేది నేనేనండి. పిల్లలతో సహా నేనే రన్నింగ్ రేస్ అవన్నీ చేస్తూ ఉంటా. వాళ్ళకి చూపించడం కూడా బాగా చేస్తూ ఉంటా. యోగాసనాలు అయితే నాతోనే ఎక్కువ చేపిస్తూ ఉంటారు. అందువల్ల ముగ్గు వేయాలండి, ఖచ్చితంగా వేయాల్సిందే. రోజు వేస్తే అదొక ఆసనంలాగా తయారవుతుంది. చూడండి చివరికి ఇలా వచ్చింది ముగ్గు, బాగా పెద్దగా వచ్చింది కాబట్టి నాకైతే సంతోషము. కలరే ఒకటి వేద్దాం అనుకున్నా, అది వేయలేకపోయినా. అయినా కూడా మా ఇంటి ఓనర్ చనిపోయి కూడా నెలనే అవుతుంది కాబట్టి అందరూ వద్దనేసి అన్నారు. అలా ఉండడం వల్ల వేయలేకపోయాను. చూడండి ఎంత బాగా వచ్చింది ముగ్గు. కరెక్ట్గా కలర్లు లేకున్నా కూడా బాగా కనిపిస్తుంది. మరి మీకు ఎలా ఉందో నా ఛానల్ని చూడండి, ఇంకా వీడియోస్ అన్నీ చూడండి. షార్ట్ వీడియోసే. ఇది ఇలా లెంతీ వీడియో అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియో ఇది రెండోది అండి. 7 నిమిషాల విడిదితోటి నేను ఈ వీడియోని తయారు చేశాను. ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోతలేదండి.